హాయ్ గైస్, వెల్కమ్ టు డీమార్ట్. ఏంటి వెల్కమ్ టు డీమార్ట్ అని చెప్తుంది అనుకుంటున్నారా? మేము రీసెంట్గా డీమార్ట్కి వెళ్ళాము, సో అందుకని వెల్కమ్ టు డీమార్ట్ అని చెప్తున్నాను. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సంగీత స్వామి వ్లాగ్స్ 97. హౌ ఆర్ యు ఆల్? ఐ హోప్ యు ఆల్ ఆర్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా డీమార్ట్కి వెళ్ళాక ఫస్ట్ మనకు కనిపించేది తినేటివి. ఇంకా మనం స్నాక్స్ బాగా తింటాము కాబట్టి నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి మంచిగా స్నాక్స్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ మంచిగా పెరుగు ప్యాకెట్ కూడా తీసుకున్నాము. చిన్నప్పుడు అప్పుడు లేవేంటి ఇవన్నీ, ఇంత మంచి మంచి బాక్సెస్, ఇంత మంచి పెన్స్, పెన్సిల్స్, అసలు మా చిన్నప్పుడు ఎందుకు లేవని నిజంగా నాకు చాలా బాధేస్తుంది. ఇప్పుడు మాత్రం చదువుకునే పిల్లలకి ఎంత క్రియేటివ్గా, ఎంత మంచి మంచి డాల్ అంటే బాక్సెస్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఇటు వచ్చేస్తే వంట సామాన్లు, ఇవేం మనకు అవసరం లేదు, బట్ అలా చూపించి పోజెస్ చేసేసేయాలి. ఇక్కడ నాకు తెలిసిన అక్కతో నేను వచ్చాను. అక్క వాళ్ళు కూడా ఇంకా కావాల్సిన సామాన్లన్నీ ఇంటికి చాలా చాలా అవసరం ఉంటాయి కాబట్టి తీసుకోవాలి డీమార్ట్లో. ఈ బాటిల్స్ గురించి మాకు ఒక హాఫ్ అన్ అవర్, ఒక 20 minutes చర్చ జరిగింది బాటిల్స్ గురించి. ఎందుకు అంత బాటిల్స్ గురించి అంటే, ఏ బాటిల్ తీసుకోవాలి, ఏది తీసుకుంటే బాగుంటుంది అని చాలాసేపు ఆలోచించి మా అక్క ఏం చెప్తుందంటే, ఇక్కడ ఇంత పర్సెంట్ ఉంటుంది, ఇది జిమ్ వెళ్ళే వారికి ఇంత, ఈ టైంలో ఈ వాటర్ తాగొచ్చు అనేది చాలా బాగుండే బాటిల్స్. వాటి గురించి మంచిగా డిస్కషన్ చేసుకొని మాట్లాడుకొని ఫైనల్గా ఒక బాటిల్ తీసేసుకున్నాను. సో ఇంకా ఇవి తీసుకోవాలా, ఇంకొక సైడ్ బాటిల్స్ ఉన్నాయని చెప్పి అటు కూడా వెళ్ళాము. సో అవిట్లో ఏవి తీసుకోవాలో నాకు చాలా అసలు అర్థం కాలేదు, బట్ లక్కీగా ఒకటి మాత్రం తీసేసుకున్నాను. సో ఇంక ఇక్కడ వచ్చేసి మేము దీన్ని చూస్తూ ఉన్నాము. మళ్ళీ నాకు సైడ్ బాటిల్స్ దగ్గరకు వచ్చాము. ఏంట్రా ఈ బాటిల్ గోలా అనిపిస్తుందా, ఏదో ఒక బాటిల్ తీసుకోవాలనేసి చూస్తూ ఉన్నాం, బట్ ఏది కూడా మంచి అనిపించలేదు, మేము తీసుకోలేదు. ఎందుకంటే ఇంకా దీనికన్నా మంచి షాపింగ్ 99 రూపీస్ షాపింగ్లో బాగున్నాయని చెప్పారు. నేను తర్వాతకి కూడా 99 రూపీస్ షాప్కి వెళ్ళి వీడియో తీస్తాను. సో అక్కడ చాలా బాగున్నాయి అని అనుకొని ఇంకా అక్కడ నుంచి ముందుకు వచ్చేసాము. ఇక్కడ ఇంట్లో డెకరేషన్ చేసే ఐటమ్స్ చాలా బాగుంటాయి డీమార్ట్లో. ఎవరైనా వెళ్ళి విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి, తీసుకోండి. ఇక్కడ ఫ్లవర్స్, ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో ఎలా ఉంటుందని ట్రై చేశాను. అంత వర్త్ అనిపించలేదు. మళ్ళీ ఎల్లో వైట్ తీసుకొని కాంబినేషన్ తీసుకున్నాను, చాలా బాగుండే. ఇంకా అలా చూసుకుంటూ ముందుకు వచ్చేసరికి ఇవన్నీ ఇంట్లో కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్, ఏ ఐటమ్స్ ఆ ఐటమ్స్ డిఫరెన్స్గా ఉంటాయి. ఇదంతా షాపింగ్ అయిపోయాక ఇంకా బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ చేయించేసాము. మనం సెలెక్ట్ చేసినవి కొన్ని ఉంటాయి, తీసుకునేటప్పుడు కొన్ని ఉంటాయి. ఫస్ట్ ఓకే, ఇంకా మనకు బిల్ అయిపోయిన ఎమ్మటే గుర్తొచ్చేది ఐస్ క్రీమ్, పాప్కార్న్. డీమార్ట్కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఐస్ క్రీమ్, పాప్కార్న్ తింటారు. నేనైతే మా డాడీతో మా అన్నయ్యతో వెళ్ళినప్పుడు ప్రతిసారి తింటాను. సో అట్లా నా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు కూడా మంచిగా నేను, నా ఫ్రెండ్, ఇంకొక అక్క మంచి ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఇంకా పాప్కార్న్ కూడా తీసుకుందాం అనుకున్నాను. ఓకే ఐస్ క్రీమ్ తీసుకున్నాం కదా సరిపోతుంది అనుకున్నా. ఇక్కడ పాప్కార్న్ ప్రిపరేషన్ అయితే నాకు మస్తు అనిపించింది. మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇదిగో నాకు భలే అనిపించింది. నేను ఫస్ట్ టైం చూసాను అలా పాప్కార్న్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.